సో ఐమ్ బీయింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఎనీ టైమ్ యూ లై, మీరు అబద్ధం ఆడే ఏ సమయంనైనా మీ తండ్రి ఎవరిని నిరూపిస్తున్నారు? చెప్పుకోండి గట్టిగా, ఆ వార్నింగ్ ఉండాలి. నా తండ్రి దేవుడు అని ఎంతమంది చెప్తారు ఇక్కడ? డోంట్ డేర్ టు లై. అనుకుని చూడండి, దేవుని రాజ్యం వైపు చూసినా, అపవాది రాజ్యం వైపు చూసినా, నువ్వు మధ్యలో ఉన్నావు. ప్రతి వాని గురించి దేవుడు పట్టించుకుంటున్నాడు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిలబడి నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు, 10 మందితో మాట్లాడుతున్నావు అంటే నీ మాటలు దేవుడు మాటలు వింటాం కాదు, దేవుడు మాటలు తెలియబడుతుంది. వారు రహస్యంగా మాట్లాడుకున్న మాటలు కూడా దేవుడు వింటున్నాడట. సో దేవుడు ఎప్పుడు వింటూ ఉన్నాడు? దేవుడు మాత్రమే కాదు, అపవాది కూడా వింటూనే ఉన్నాడు. అపవాది వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈయన నా బిడ్డ, ఈయన నన్ను అంగీకరించిన బిడ్డ, ఈయన నా సొత్తు, ఈయన కొరకు నా రక్తాన్ని చిందించాను, ఈయన నన్ను ఘనపరిచే వ్యక్తి. ఇచ్చాడు అపవాది అంటున్నాడు, కాదు 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 కాదు, చూసుకో ఈడు తిరుకోడు, ఈడు నా సంబంధి, ఈడు అబద్ధికుడు. ఇప్పుడు నువ్వు నిజమా మాట్లాడాలా అబద్ధం మాట్లాడాలా? లాప్ట గుడ్డు 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 కొడుతుంది గుండె. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏది ఏమైనా పర్వాలేదు, నేను నిజం మాట్లాడుతాను, సత్యం మాట్లాడుతాను వాడు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డని చూపిస్తున్నాడు, నేను కార్యం జరిగిస్తాను ఆ బిడ్డకి. ఆ బిడ్డ భయపడే విషయంలో, ఆ బిడ్డ సహాయం కావాల్సిన విషయంలో నేను చూపిస్తాను ఆశ్చర్య సహాయాన్ని. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడో, లీగల్ రైట్ ఎవరికి ఇస్తున్నారు? ఇట్స్ టాకింగ్ అబౌట్ ఫాదర్హుడ్, నాట్ జస్ట్ బాస్, ఫాదర్హుడ్, తండ్రి. దేవుడు అంటాడు, ఇదిగో అపవాది, వాడు అబద్ధికుడు, వాడు ఆది నుండి అబద్ధం ఆడుతూనే ఉన్నాడు, వాడు అబద్ధానికి జనకుడు. ఇంకో మాటలో చెప్పాలంటే, హియర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లై. కమాన్. ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడుతున్నావో, ఎందుకంటే దేవుడు వాక్యం ఏం చదివామో, నీ నాలుక నుండి ఉంది జీవము మరణము, నాలుక వశము. అదే రీతిగా తెలియబడుతుంది, దేవునికి ఇష్టం లేనిది అబద్ధము, అబద్ధపు నాలుక. సో ఆ పరిస్థితుల్లో మీరు అబద్ధం ఆడేటప్పుడు అపవాది అంటున్నాడు, ఇదిగో నా బిడ్డను ఒప్పుకున్నాడు, ఇప్పుడు నీకేంటి సంబంధం? నా బిడ్డను ఒప్పుకున్నాడు, నీకేంటి సంబంధం అంటే, లీగల్ టర్మ్లో న్యాయమైన దేవుడు ఏం చేయగలుగుతాడు? నువ్వు అపవాది సంబంధం అని ఒప్పుకున్న తర్వాత కూడా లేదు 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 నా బిడ్డను పోరాడగలడా? పోరాడలేడు. బికాస్ హియర్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్, నువ్వు అంగీకరించావు. నేను అబద్ధం ఆడతాముతో అపవాది నా తండ్రి. ఎక్కడ ఈ మాట ముగిస్తానండి.